నాకు 25 మందికి 25 మంది ఎంపీలు కావాల్సిందే అనుకున్నాడు. అందుకని ఎక్కడ చంద్రబాబు నాయుడిని ఉపేక్షిస్తే చంద్రబాబు నాయుడు ఇండియా కూటమిలోకి వెళ్తాడో, ఇండియా కూటమిలోకి వెళ్తే చంద్రబాబు నాయుడికి వచ్చే సీట్లు నాకు చెయ్యెత్తవు అనే ఒక డౌట్ ఎప్పుడు వచ్చిందో అప్పుడు కూటమిలోకి వచ్చాడు. కానీ కూటమిలోకి వచ్చాడు కానీ పూర్తి స్థాయిలో ఇప్పుడు తన ఆ కూటమిలో ఉన్నాడు. పోనీ నువ్వు చట్ట వ్యతిరేకంగా సహాయం చెయ్యలేకపోవచ్చు, చేయడం కరెక్ట్ కాదని అనుకున్నావు అంటే కూడా చట్ట ప్రకారం చేసే సహాయమైనా చెయ్యాలి కదా. అతను మొత్తుకుంటున్నాడు కదా, పోలీస్ వ్యవస్థతో చాలా ఇబ్బందిగా ఉంది, రౌడీ రాజ్యం నడుస్తుంది ఇక్కడ అని చెప్తున్నాడు కదా. చెప్తున్నప్పుడు మూడు నెలల క్రితం డీజీపీని మార్చి ఉంటే, పోలీస్ వ్యవస్థలో ప్రక్షాళన జరుగుంటే ఇవాళ పోలీసులు ఈ విధంగా చేయగలిగే వాళ్ళ? ఇవాళ ఎంతమంది పోలీసుల మీద అండి చర్య తీసుకుంది? సాక్షాత్తు కానిస్టేబుల్ స్థాయి నుంచి డీజీపీ స్థాయి వరకు కూడా, రాజేంద్రనాథ్ రెడ్డి వరకు కూడా జగన్ మాట మీదనే నడిచారు అంటే మీరు ఆలోచించండి. అసలు ఈ పోలీస్ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి ఉన్నట్టా లేనట్టా? లేదు అనేది క్లారిటీ వచ్చేసింది కదా మనకి. ఇలాంటి పరిస్థితికి రాజేంద్రనాథ్ రెడ్డి మీద ఇంతకుముందే మీరు ఎందుకు బదిలీ వేటు వేయలేదు? వేసుంటే గనక పెద్ద బాస్కే అలా జరిగింది అంటే మన పరిస్థితి ఏంటో అని ఆలోచించుకునేవాళ్ళు కదా. లేదు అనుకుంటే కొంతమంది పోలీసులు ఏం ఆలోచించారంటే, పోయినసారి 2014-19 మధ్యలో గోరంట్ల మాధవ్ అనే స్ట్రీకింగ్ చేసిన పొలిటీషియన్, హీజ్ ఎ స్ట్రీకర్, పొలిటికల్ స్ట్రీకర్ అతను. ఈ పొలిటికల్ స్ట్రీకరు ఏం చేశాడు? వైసీపీకి అనుకూలంగా తెలుగుదేశం కార్యకర్తల మీద విరుచుకుపడ్డాడు, దమనకాండ చేశాడు. మరి అలాంటి అతను రిజైన్ చెయ్యగానే జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేర్చుకొని ఎంపీ సీట్ ఇచ్చాడు. ఈ పోలీసులకు అనిపించదా మా స్థాయికి మాకు తగ్గదేదో, మా నజరానా మాకు దక్కదా అనే ఒక ఉద్దేశం అయితే వస్తుంది కదా వాళ్ళకి. ఆ ఉద్దేశం కోసమే పోలీసులు ఇలా ఒళ్ళు విరుచుకుని పనిచేశారు ప్రజలకు వ్యతిరేకంగా. పోలీసులు పనిచేయాల్సింది ఎవరికి ధైర్యాన్ని ఇవ్వడానికి? పోలీసులు పనిచేయాల్సింది ప్రజలకి ధైర్యాన్ని ఇవ్వాలి. వీళ్ళు ఇచ్చింది ఎవరికి? వీళ్ళు వత్తాసు పలికింది ఎవరికి? గూండాలకి వత్తాసు పలికారు, రౌడీలకి వత్తాసు పలికారు. చేతిలో ఆయుధాలు ఉంటే కూడా వాళ్ళని ఏమీ అనకుండా నిరాయుధులైన వాళ్ళని మీరు చర్యలు తీసుకున్నారు వాళ్ళ మీద. ఒక డీజీపీని మార్చేసి చేతులు దులుపుకుంటే అయిపోతుందా? మీరు ముందే ఇది ఎందుకు చేయలేదు, ఈ మాత్రం ఎందుకు ఊహించలేదు అంటే మీకు ఒక పక్క జగన్మోహన్ రెడ్డిని ఇంకా ముద్దు చెయ్యాలి అనే ఉద్దేశం మీకు ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి తాలూకు వచ్చే అడుగు బొడుగు 2-3 ఎంపీ సీట్లైనా మీకు కావాలనుకున్నారు కాబట్టే జగన్ రెడ్డిని మీరేమీ అనలేదు. సో ఇక్కడ చూస్తే చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుని చారిత్రక తప్పిదం చేశారు అనే ప్రచారం కూడా కొంచెం బలంగా వినిపిస్తుంది. ముస్లిం ఓటర్లు కూడా దూరం అయ్యారు, ఈ పొత్తు వల్ల దూరం అయ్యే అవకాశం ఉంది అని. సో ఈ వాదనలో నిజమెంత ఉందంటారు? ఈ బీజేపీతో పొత్తు వల్ల ప్రస్తుతం ఎన్నికలపై ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? అంటే ఒక రకంగా చూస్తే బీజేపీతోటి పొత్తు పెట్టుకోవడము అనేది ఒక సెక్యులర్ భావనకి విఘాతం కలిగించేదే. ఇది ఆలోచించి కొంతమంది ముస్లిం ఓటర్లు దూరం అయ్యిన మాట వాస్తవమే, దూరం అవుతారు కూడా. దట్ ఈజ్ ఇన్విటబుల్, ఇంకా అది అనివార్యం, దాన్ని ఏమీ మార్చలేము. కానీ దానివల్ల వచ్చే నష్టం కన్నా కూటమిలో చంద్రబాబు నాయుడు ఉండటం వల్ల ఒక ధైర్యం అయితే కార్యకర్తలకు వచ్చింది. ఈ ధైర్యం కనుక లేకపోతే ఇంత పోల్ మేనేజ్మెంట్ కార్యకర్తలు చేసి ఉండేవాళ్ళు కాదు. ఆఖరికి అన్నీ అయిపోయాక జరగవలసింది ఏంటండి? పోల్ మేనేజ్మెంటే కదా. ఆ పోల్ మేనేజ్మెంట్కే కనుక పోల్ మేనేజ్మెంట్ చేయగలిగే పరిస్థితిలోనే కనుక తెలుగుదేశం కార్యకర్తలు లేకపోతే అసలు ఇన్ని చోట్ల ఇంత ప్రశాంతంగా ఓటింగ్ ఎలా జరిగి ఉండేది? కొన్ని చోట్ల గొడవలు జరిగిన మాట వాస్తవం. మాచర్ల, అలాగే తాడిపత్రి, అలాగే ఇంకొన్ని ప్రాంతాలు, తిరుపతి, ఇట్లాంటి చోట్ల గొడవలు జరుగుతాయని ముందు నుంచి తెలుసు. ఇవి కాకుండా మిగతా ప్రాంతాల్లో చాలా ఒక రకంగా శాంతియుతంగా పోలింగ్ జరిగినట్లు లెక్క. ఇది జరుగుండేది కాదు. ఆ కార్యకర్తలకు ఆ ధైర్యం వచ్చేది కాదు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడిని జైల్లో పెడితేనే రోడ్డు మీదకి రాని కార్యకర్తలు ఇవాళ వచ్చి తెలుగుదేశంలో పనిచేయగలిగారు అంటే ఒక ధైర్యం. మోడీ ఉన్నాడు అంటే మనస్ఫూర్తిగా చేసినా చేయకపోయినా ఎంతో కొంత మన ఓట్లు వేయించుకోవడం కోసమైనా సరే 6 సీట్లు తీసుకున్నాడు కదా, బలవంతంగా తీసుకోవాలి, అలా హక్కున్నాడు కదా, ఆ 6 సీట్లు గెలిపించుకోవడానికైనా మనకు సపోర్ట్ చేస్తాడు కదా అనే ఒక ఉద్దేశం అయితే ఉంటుంది కదా.
సో మొత్తం మీద టీడీపీకి కూటమి అనేది లాభించిందంటారా, నష్టపరిచిందంటారా? కార్యకర్తలకి ఒక ఆత్మధైర్యాన్ని అయితే ఇచ్చింది. ముందుకు వెళితే కూడా, మనం పనిచేస్తే కూడా మన మీద దాడులు జరిగినా కానీ పరిమిత స్థాయిలోనే జరుగుతాయి అనే ఒక ధైర్యం అయితే వచ్చింది వాళ్ళకి. అందుకే కార్యకర్తలు అంత బాగా పనిచేయగలిగారు. ఆ రోజు అందరూ ఊహించింది ఏంటి అంటే, ఎక్కడో అమెరికాలో, ఎక్కడో ఆస్ట్రేలియాలో, ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో, ఎక్కడెక్కడో ప్రదర్శనలు జరిగినాయి, లండన్లో చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా. కానీ ఆంధ్రప్రదేశ్లో జరగల. హైదరాబాద్లో కూడా జరిగినాయి, ఆంధ్రప్రదేశ్లో జరగల. అందుకే కడుపు మండి కేటీఆర్, కేసీఆర్ ఇక్కడే దొరికిందా, మీ ఊర్లో మీరు చేసుకోవచ్చు కదా, ఈ ఊర్లో ఎందుకు చేస్తున్నారు, మా ఊర్లో ఎందుకు చేస్తున్నారని ఎంత కడుపు మంట వచ్చింది వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్లో జరగల. ఎందుకు అంటే బయటకు వస్తే ఏం కేసు పెడతారు చూశారు కదా. ఒక జర్నలిస్టు ఒక వాట్సాప్ ఫార్వర్డ్ చేస్తే అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఒక పెద్ద ఆమె సీనియర్ సిటిజను ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడితే ఆమెని నానా తిప్పలు పెట్టారు. సాక్షాత్తు సుధాకర్ని పిచ్చివాడిగా ముద్రేసి అతను చనిపోయే వరకు, చావు వరకు తీసుకెళ్ళి చంపేసింది. అది ప్రభుత్వ హత్య ఒక రకంగా. ఈ సంఘటనలన్నీ చూసి ఆ టైంలో చంద్రబాబు లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది, ప్రతిపక్షాలకు అసలు మాట్లాడే హక్కే లేకుండా పోయింది అని చాలాసార్లు ఆక్రోశించాడు. మరి పట్టించుకున్నారా? ఆ రోజున పట్టించుకుని ఉంటే ఈరోజు ఈ దుస్థితి ఎందుకు ఉండేది? మీరు తప్పనిసరి పరిస్థితుల్లో రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పిన మాట వినట్లేదు అని కనీసం కంటి తుడుపు చర్యగా రాజేంద్రనాథ్ రెడ్డిని, అమ్మిరెడ్డిని మార్చారు. ఆ ఇద్దరిని మారిస్తే అయిపోతుందా? కాదు కదా. అందుకే ఇన్ని గొడవలు జరిగినాయి. ఇలా జరగడానికి కారణం ఏంటి అంటే, మొదటి నుంచి గనక ఎన్నికలు ఒక 6 నెలల నుంచి ఎన్నికల వేడి ఉంది ఆంధ్రప్రదేశ్లో. 6 నెలలు అనకూడదేమో, అసలు ఎలక్షన్ అయిన 2019 ఎలక్షన్ అయిన తెల్లారి నుంచినే ఎన్నికల వేడి ఉంది అక్కడ. ఎలక్షన్ ఇయర్ లేదు, 5 ఇయర్స్ ఎలక్షన్ ఇయర్సే. అయితే మరి ఈ పరిస్థితుల్లో ఇట్లా జరుగుతుంది అన్నప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వంగా మీరు చేయాల్సింది మీరు ఎందుకు చేయలేదు? జగన్మోహన్ రెడ్డికి మీరు వత్తాసు ఇవ్వబట్టే కదా ఈ వ్యవస్థలు ఇట్లా భ్రష్టు పట్టిపోయినాయి. ఇది సర్వత్రా మాట్లాడుకుంటున్నారు ఈ విషయం. ఇంకా వైసీపీ టీడీపీలకు ధీటుగా పవన్ కళ్యాణ్ సారథ్యంలో జనసేన పార్టీ ఆవిర్భవించింది అనే వాదనలో బలం ఎంతుందంటారు, నిజం ఎంతుందంటారు? అతను ఒక పట్టువదలని విక్రమార్కుడిలాగా రాజకీయాల్లో ఉన్నాడండి. 10 ఏళ్ళే పైన అయింది ఆయన పార్టీ పెట్టి. 10 ఏళ్ల నుంచి ఒకసారి ఎన్నికల్లో పాల్గొనలేదు, ఒకసారి పాల్గొన్నాడు. పాల్గొన్నప్పుడు తెలుగుదేశానికి విజయాన్ని అందించాడు, ఎంతో కొంత అందించడంలో తోడ్పడ్డాడు. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చుకోలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ గెలిచింది. అంటే అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని కూడా అనకూడదు అనుకోండి. ఏదేమైనా వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి మీద ఓట్లు ఎక్కువ వచ్చాయి, సీట్లు ఎక్కువ వచ్చాయి. ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.